ఓటింగ్ డే అనగానే మనకు చాలా మంది ఒక హాలిడే లాగా భావిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఓటు హక్కు దగ్గరికి వచ్చేసరికి ఆ ఒక్క రోజుకి చాలా చాలా రీజన్స్ ఉన్నాయండి వెళ్ళకపోవడానికి. ఓన్లీ మెయిన్ భారతదేశంలో ప్రజాస్వామ్యం నాశనం అయిపోవడానికి కారణం ట్యాక్స్ పేయర్స్. ఈ 3 డేస్ లాంగ్ వీకెండ్‌ని ఎలా యూజ్ చేసుకుందాం మనం అని ఆలోచిస్తున్నారు తప్ప, ఈ 2 డేస్ తర్వాత మండే ఎవరెవరు ఓటింగ్‌కి వస్తున్నారు, ఎవరెవరు ఓటేస్తున్నారు అనే ఒక డిస్కషన్ మనకు పెద్దగా కనిపించట్లేదు. మోస్ట్లీ అండి. ఎందుకంటే రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉంటే రాజకీయ నాయకుల మీద మాకు పెద్దగా నమ్మకం కోల్పోయామండి. ఇంత దాకా చదువుకున్న తర్వాత ఇంకా మన కష్టం వచ్చేంతవరకు వెయిట్ చేయడం అనేది ఫూలిష్‌నెస్ కదా. ఇప్పుడు దేవుడు గురికి ఎప్పుడు వెళ్తారండి? ఆడికి కష్టం వచ్చినప్పుడే మోస్ట్లీ చాలా అంటే మంది. ఇప్పుడు ఓట్లేసే వాళ్ళందరూ కష్టాలు ఉన్నాయి కాబట్టి ఓట్లేస్తున్నారు. ఓట్లు వేసే వాళ్ళు అందరూ కాదు, ఆ. ఎస్పెషల్లీ ఈసారి ఓటేసే వాళ్ళు అందరూ కూడా దాన్ని గుర్తించి, ప్రజాస్వామ్య విలువను గుర్తించి. డెవలప్మెంట్ అనేది ఓటింగ్‌కి క్రైటీరియా కాకపోవచ్చు కదా. అన్ని ఫెసిలిటీస్ మన దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి? ఇంకా నేను ఒక్కడనే ఓటేస్తే గెలుస్తాడా ఏంటి ఒక మంచోడు? ఇప్పుడు మనం అనుకున్న కాలిక్యులేషన్ ప్రకారం విలేజర్స్ లేదా ఆదివాసులు వీళ్ళు ఓటేస్తున్నారు, కానీ సరైన నాయకుడు ఎంచుకోవడం లేదు. అంటే వీళ్ళేనా విధ్వంసం, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేది ఓటర్లే కదా ఇండైరెక్ట్‌గా. ఓటర్ ఎవరైతే నుంచుంటున్నారో ఎలక్షన్లో కాంటెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇల్లిటరేట్స్ పెద్దగా తెలియదు. లేదండి, అట్లా అనుకోవద్దు ఎప్పుడైనా. లేలే అంటే లేలే. ఓటర్లకి, గ్రామీణ ప్రజలకి చదువుకోలేదు కాబట్టి ఏం తెలియదు, చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి ఏం ఆ తెలియకపోవచ్చు మనిషి అనేది. ఎలాంటోడో లేదంటే ఏం చేయగలడు అనేది. ఎందుకంటే గత చరిత్ర ఈ హైయర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంటే ఆలోచించట్లేదని చెప్తాను. ఓటు అనేది ప్రజాస్వామ్యాన్ని కాపాడే ఆయుధం. ఓటు మన భవిష్యత్తును మనం తీర్చిదిద్దుకోవడానికి ఉపయోగించుకునేటువంటి ఆయుధం. ఓటు వేయడం ద్వారా మనం మన ప్రజాస్వామ్యాన్నే కాదు దేశాన్ని కూడా రక్షించుకుంటాం. మనల్ని పరిపాలించే వాళ్ళని నిర్ణయించుకునేటువంటి అవకాశం మనకు ఓటు ద్వారా వస్తుంది. అంటే ఓటు అనేది ఈ దేశ భవిష్యత్తుని, ఈ దేశ ముఖ చిత్రాన్ని మార్చేటువంటి ఒక్క అవకాశం. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పుడు చాలామంది తటపటాయిస్తూ ఉన్నారు. చాలామంది ఓటు వేయాలంటే బద్ధకిస్తున్నారు. ఓటు వేయడం నా ఒక్కడి ఓటు వల్ల ఏమవుతుంది అని ఒక సింపుల్‌గా తీసుకోవడం, ఈజీగా తీసుకోవడం వల్ల ఓటింగ్ పర్సెంటేజ్ రోజు రోజుకి దేశవ్యాప్తంగా తగ్గిపోతోంది. ఈ క్రమంలో చూసుకుంటే ప్రధానంగా చదువుకోని వాళ్ళకంటే కూడా చదువుకున్న వాళ్ళలో ఓటు వేయాలన్న ఆసక్తి రోజు రోజుకి తగ్గిపోతోంది. ఐటీ సెక్టార్ కావచ్చు, లేదా ఇతర హైయర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ కావచ్చు, లేదా ఉన్నత ఉద్యోగాలు చేసే చాలామంది కూడా అది ప్రైవేట్ సెక్టార్ అయినా, గవర్నమెంట్ సెక్టార్ అయినా సరే ఓటు వేయాలంటే కాస్త ఆలోచిస్తున్నారు. ఓటింగ్ డేని ఒక హాలిడే లాగా భావిస్తూ ఉన్నారు. అసలు ఈ పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ సెక్టార్స్‌లో ఓటింగ్ పెరగడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే బావుంటుంది? ఎలాంటి కార్యక్రమాల ద్వారా అలాంటి సెక్టార్స్ నుంచి ఓటింగ్‌ని పర్సెంటేజ్‌ని పెంచే అవకాశం ఉంటుంది? అసలు ఎందుకు వీళ్ళు ఓటు వేయడానికి బద్ధకిస్తున్నారు అనేటువంటి విషయాలు డీటెయిల్స్‌గా మనకి ఒక డీటెయిల్‌గా చెప్పడానికి ఒక ఐటీ స్పెషలిస్ట్ నాగేశ్వరరావు గారు ఉన్నారు. నాగేశ్వరరావు గారితో మాట్లాడి ఈ అంశాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హాయ్ అండి. అండి నమస్కారం. సో ఓటు వేయడం, ఓటింగ్ డే అనగానే మనకు చాలామంది ఒక హాలిడే లాగా భావిస్తా ఉన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? యాక్చువల్గా మనకి ప్రజాస్వామ్యం అనేది వచ్చిన తర్వాత నుంచి ఓటు హక్కు వచ్చింది. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు, అంతకుముందు మనం రాజరికంలో ఉన్నాం. సో మన రాజ్యాంగం ప్రకారం మనకు కల్పించిన అత్యంత విలువైన ఆయుధం ఓటు. మన భవిష్యత్తుని కానీ, మన భవిష్యత్ తరాలను కానీ తీర్చిదిద్దాలి అంటే మనకు ప్రజాస్వామ్యం, మనకు రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కే ఓటు హక్కు. బట్ ఇనీషియల్గా ఒక 20 ఇయర్స్ బ్యాక్ దాకా ప్రతి ఒక్కరు కూడా ఓటు అంటే అదొక విలువైన వస్తువు కిందో, లేదంటే మన భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే దాని కిందో చూసుకుని ప్రతి ఒక్కరు కూడా ఓటుకు వెళ్ళేవారు. ఓటు వేయడం బాధ్యతగా భావించారు. అది ప్రైమరీ బాధ్యత, అది మన ప్రాథమిక బాధ్యత ఓటు వేయడం అనేది. అవును. బట్ ఏమవుతుందంటే రాను రాను ఈ డెవలప్మెంట్ అనేది, లేదనుకుంటే ఊళ్ళల్లో, ఎస్పెషల్లీ ఊళ్ళలో ఈ మైగ్రేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఊళ్ళలో డెవలప్మెంట్ లేదు. థర్డ్ గ్రేడ్ టౌన్స్లో కానీ, విలేజెస్లో కానీ డెవలప్మెంట్ లేక, సో ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో అక్కడికి మైగ్రేట్ అయిపోయి ఇంకా అక్కడ సెటిల్ అయిపోతున్నారు. సెటిల్ ఇన్ ద సెన్స్ ఓన్లీ జాబ్ పర్పస్ మాత్రమే సెటిల్ అవుతున్నారు, కానీ మిగతాదంతా కూడా సొంత ఊళ్ళలోనే ఉంది. కానీ ఓటు హక్కు దగ్గరికి వచ్చేసరికి ఆ ఒక్క రోజుకి చాలా చాలా రీజన్స్ ఉన్నాయండి వెళ్ళకపోవడానికి. ఓన్లీ ఎంప్లాయీ అనే కాదు, కానీ చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటోది, ఈ 2024 ఎలక్షన్ తీసుకుందాం ఫర్ సపోజ్. ఈరోజు నేను వెళ్దాం అనుకుంటే బస్సు రేట్లు 3,000 నుంచి 4,000 ఉన్నాయి వైజాగ్ వెళ్ళాలంటే. ఒక సామాన్యుడు అంత రేటు పెట్టుకోవట వెళ్ళగలడా? 3,000 నుంచి 4,000 ఇటు వెళ్ళడానికంతా, రావడానికంతా. నెక్స్ట్ ఒకరోజు సెలవు, ఇటు వెళ్ళి రావాలి. సో దీనివల్ల ఏంటంటే వెళ్ళి రాగలమా లేదా ఇట్లాంటిది. ప్లస్ అంటే ఓటుని వేస్తే ఏమవుతుంది, ఏమీ కావట్లేదు అన్నది. కానీ మెయిన్ భారతదేశంలో ప్రజాస్వామ్యం నాశనం అయిపోవడానికి కారణం నా ఉద్దేశంలోనే ట్యాక్స్ పేయర్స్. ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారో వాళ్ళ వల్ల మాత్రమే ప్రజాస్వామ్యం కూని అవుతుంది.
ఎందుకంటే వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవట్లేదు. సింపుల్ చెప్పాలంటే 2019లో హైదరాబాదు ఆల్మోస్ట్ సెకండ్ ఐటీలో బెంగుళూరు తర్వాత ఉన్న పొజిషన్‌లో ఉన్న సెకండ్ పొజిషన్‌లో ఉన్న హైదరాబాద్‌లో 30-40% ఓటింగ్ అయింది. అవును. సిటీ అంటే మాక్సిమం ఉన్నోళ్ళందరూ విద్యార్థికులే ఉంటారు. అవును. ప్రొఫెషనల్స్ ఉంటారు. డిఫరెంట్ ప్రొఫెషనల్స్. కానీ ఓటింగ్ పర్సెంటేజ్ 40% అయింది. ఒక నాయకుడు ఎట్లా ఉంటాడు అనేది చదువుకున్నవాడు కన్నా చదువుకోలేనివాడికి పెద్దగా తెలీదు. చదువుకొని టాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వా మేమున్నాము. టాక్స్ కడుతున్నాం. మా టాక్స్‌ని వచ్చిన గవర్నమెంట్ ఇట్లా వాడేస్తున్నారో, అట్లా వాడేస్తున్నారో అని మేము తిట్టుకుంటున్నామే తప్ప మేము ఓటుకెళ్ళటం లేదు. మేము వెళ్ళినప్పుడు మాకు నిజంగా ఆ బాధ్యత ఉంటే యాజ్ ఎ టాక్స్ పేయర్‌గా మా బాధ్యత ఫస్ట్ బాధ్యత ఎవరిది అంటే టాక్స్ పేయర్‌దే ఓటు హక్కుని జాగ్రత్తగా వినియోగించుకోవాల్సిన బాధ్యత. ఎందుకంటే మేమిచ్చే లక్షల ట్యాక్స్‌ని ప్రాపర్‌గా ఖర్చు పెట్టే నాయకుడు గెలుచుకోవాలంటే మేము ముందుండాలి ఎలక్షన్‌లోకి వెళ్ళి ఓటేయడానికి. సో, అది మేము చెయ్యట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మేము చేసే అతి పెద్ద ఎగ్జాక్ట్‌లీ. తప్పది. మీరు దానికంటే ముందు ఒక మాట ఏంటంటే, ఓట్ వస్తుందనగానే మనం చాలా వరకు సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం. ఈ పెద్ద ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో మీరన్న టాక్స్ పేయర్స్ కావచ్చు, లేదా కొంచెం పెద్ద పొజిషన్‌లో ఉన్న వీళ్ళంతా ఒక ప్లానింగ్ కనిపిస్తా ఉంది మనకు సోషల్ మీడియాలో చూస్తుంటాం వాళ్ళది. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా రేపు మండే ఇక్కడ ఓటింగ్ ఉంది మండే. సో, సాటర్డే, సండే సెలవు కాబట్టి మండే 3 రోజులు లాంగ్ వీకెండ్ వస్తుంది కాబట్టి ఈ వీకెండ్ ఏం ప్లాన్ చేసుకుందాం. ఇలా చూసుకుంటున్నారు తప్ప ఈ లాంగ్ వీకెండ్ ఇందాక మీరు చార్జెస్ భారమన్నారు. ఈసారి అది కూడా పెద్దగా లేదు. దానికి సంబంధించి చూసుకున్నట్లయితే. ఈ సోషల్ మీడియాలో రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాం. మనం ఫేస్‌బుక్‌లో పెట్టడం, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం, టీమ్స్‌లాగా ఫార్మ్ అవ్వడం. ఈ 3 డేస్ లాంగ్ వీకెండ్‌ని ఎలా యూజ్ చేసుకుందాం మనం అని ఆలోచిస్తున్నారు తప్ప, ఈ 2 డేస్ తర్వాత మండే ఎవరెవరు ఓటింగ్‌కి వస్తున్నారు, ఎవరెవరు ఓటేస్తున్నారు అనే ఒక డిస్కషన్ మనకు పెద్దగా కనిపించట్లేదు. దీనికి కారణం ఇదే అంటారా మీరు చెప్పినట్టుగా? మోస్ట్‌లీ అండి. హ్మ్. ఎందుకంటే ఆహ్, ప్రెజెంటు రాజకీయ వ్యవస్థను చూస్తూ ఉంటే రాజకీయ నాయకుల మీద మాకు పెద్దగా నమ్మకం కోల్పోయామండి. ఎగ్జాక్ట్‌లీ. మీరు చదువుకున్న వాళ్ళు రాజకీయ నాయకుల మీద నమ్మకం కోల్పోయినప్పుడు, ఆ నమ్మకాన్ని క్రియేట్ చేసిన నాయకులను ఎంచుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది గదా! ఎగ్జాక్ట్‌లీ. అది మాకు ఎస్పెషల్లీ మేము ఆంధ్రా నుంచి వచ్చాం. హ్మ్. మాకు ఓటు హక్కు ఏంటి అనేది ఎంత విలువైందన్నది లాస్ట్ 5 సంవత్సరాల పాలన మాకు పూసగుచ్చినట్టు చూపించిందండి. హ్మ్. అంటే మాలాంటోళ్ళు ఓటు హక్కుకి వెళ్ళకపోవడం వల్ల, లేదంటే తెలిసినోళ్ళు తమ ఓటు హక్కును ప్రాపర్‌గా వినియోగించుకోకపోవడం వల్ల, సరైన నాయకుడిని ఎన్నుకోకపోతే ఎట్లాగుంటాది ఆ రాష్ట్ర భవిష్యత్తు కానీ, లేదంటే ఆ రాష్ట్రంలో ఉన్న ప్రజల భవిష్యత్తు కానీ ఎట్లాగుంటాది అనేది గత 5 సంవత్సరాల పాలన చూపించింది. సో, అందుకనే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈసారి మాత్రం నాకు తెలిసినంత వరకు చాలామంది ఉత్సాహంగా ఉన్నారు ఓటేయడానికి. హ్మ్. ఎట్లాగో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నేనెప్పుడూ చూడలే. నోటిఫికేషన్ రాగానే వితిన్ మినిట్స్‌లో మాక్సిమం 1 ఆర్ 2 అవర్స్‌లో ఆంధ్రాకి వెళ్ళే ట్రైన్స్‌లో అన్నిట్లో రిజర్వేషన్స్ అయిపోయినాయి. హ్మ్. ఓకేనా. నెక్స్ట్ బస్ టికెట్స్ కూడా అయిపోయొచ్చినాయి. హ్మ్. సో, ఇంతవరకు ఎప్పుడు అంతలా జరగలేదు. అంటే ఈసారి మాత్రం మోస్ట్‌లీ నాకు తెలిసినంత వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారు ఓటు హక్కుని వినియోగించడానికి. అట్ ద సేమ్ టైమ్ ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్‌లో పోస్టల్ బ్యాలెట్ చూడండి. అవును. ఎప్పుడూ కూడా మాక్సిమం 1.5 లాక్స్ టు 2 లాక్స్ మాత్రమే మాక్సిమం వినియోగించుకునేవారు. ఈసారి ఆల్మోస్ట్ 6 లాక్స్ దాకా వచ్చింది. అంటే 3-4 టైమ్స్. హైయరే. సో, వాళ్ళు కూడా అంటే ఉద్యోగస్తులంటే నాలుగు విద్యార్థికులే. ఏదో ఒక రంగంలో ప్రొఫెషనల్సే వాళ్ళు కూడా. హ్మ్. సో, హ్మ్. వాళ్ళు కూడా ఇప్పటి వరకు వాళ్ళు అంత ఇదిగా యూజ్ చేయలేదు. వాళ్ళు కూడా యూజ్ చేసుకున్నారు. అంటే ఈసారి మాత్రం ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలి ఎలాగైనా సరే అనేలా ఉన్నారు. కానీ ఈ బర్డెన్సే కాస్తున్నాయండి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా కొద్దిగా చొరవ ఎలక్షన్ కమిషన్ కూడా ఏం చెప్తుందంటే ఓటుకు రండి అంటున్నారు. ఏం పోయింది? ఒక 2 డేస్ హాలిడేస్ ఇచ్చేసి ఎలక్షన్‌కి ఓ 2 డేస్ వర్కింగ్ డేస్ పెట్టేసేయండి ఏదో ఒకటి. ఏ వీకెండ్ డేస్‌లోని. అట్ ద సేమ్ టైము మీకు ఫ్రీ అని ఇస్తున్నారు. ఎలక్షన్ 2 డేస్‌కు ఆ ఎలక్షన్ ఎళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు వాళ్ళ ఐడెంటిటీ చూపించుకొని వాళ్ళకి ఫ్రీ ఇచ్చేసేయండి. వాళ్ళ సొంత ఊళ్ళకెళ్ళడానికి. అట్‌లీస్ట్ సేమ్ కాస్ట్ అయినా పర్లేదు. సేమ్ కాస్ట్ గవర్నమెంట్ కాస్ట్ ఇచ్చి పెట్టేసేయండి. మనకి రైల్వే శాఖ ఉంది. వాళ్ళు సంక్రాంతికి వెళ్ళేటప్పుడు 50 అడిషనల్ ట్రైన్స్. హ్మ్. దీపావళికి వెళ్ళేటప్పుడు 100 అడిషనల్ ట్రైన్స్. అవును. 5 సంవత్సరాలకు వచ్చే అతిపెద్ద పండగ ఇది. అవును. ఎలక్షన్ ఇది. అంటే భవిష్యత్తుతో పాటు మన ఊళ్ళలో అందరినీ కలుసుకునేటట్టు చేసేది కూడా ఈ పండగే. అవునవును. అటువంటప్పుడు దీనికి వందల ట్రైన్స్ ఎయ్యండి. తప్పేముంది? అప్పుడు మాత్రమే మనం వెళ్ళగలం, వినియోగించుకోగలం. ఇప్పుడు ఇన్ని బస్సులేసినా ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు హైదరాబాద్‌లోనే ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు 30-40 లక్షల ఓటి మంది ఉన్నారండి. హ్మ్. వీళ్ళకి ఇప్పుడున్న ఫెసిలిటీస్ సరిపోతాయా? ఈ ట్రైన్స్ కానీ లేదనుకుంటే ఈ బస్సులు సరిపోతాయా? సరిపోవు. సో, దెన్ ఎలక్షన్ కమిషన్ ఎట్లా రీచ్ అవుతారు? 100% మేము రీచ్ అవ్వాలంటే ఎలా రీచ్ అవ్వగలుగుతారు? వాళ్ళు కూడా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి. హ్మ్. అట్ ద సేమ్ టైము
మనం సంక్రాంతికి వెళ్ళేసరికి చూడండి, ప్రతి సంవత్సరం సంక్రాంతికి వెళ్ళేసరికి హైదరాబాద్ ఆల్మోస్ట్ ఖాళీ. అవును. లిటరల్‌గా చెప్పాలంటే ఈ చివరి నుంచి ఆ చివరికి హాఫ్ అన్ అవర్‌లో వెళ్ళిపోవచ్చు. అవును. అదే నార్మల్ డేస్‌లో 3-4 అవర్స్ కూడా పడతది. అంటే ఎంతమంది ఉన్నారో మీరు ఆలోచించండి. హ్మ్. ఆ సంక్రాంతికి ఏదైతే వెళ్తున్నామో, ఈ 5 సంవత్సరాలకొచ్చే పెద్ద సంక్రాంతి అనుకుందాం ఇది. అట్‌లీస్ట్ ఈసారికైనా ఒక సంక్రాంతిని మానేసుకోవచ్చు. ఏముంది, ఓకే. రేట్ ఎక్కువగా ఉందని అనుకున్నాము. సో, హ్మ్. అందువల్లే మానేస్తున్నామని కొంతమంది అనుకుంటారు. అట్‌లీస్ట్ ఒక సంక్రాంతిని మానేద్దాం. ఆ రోజు సంక్రాంతికి కూడా 3, 4 వేల టికెట్స్ ఉంటున్నాయే. అవును. అప్పుడు మనం వెళ్తున్నాం కదా! ఆ ఒక్కసారికి మానేసి, ఈ ఒక్కసారికి ఎళ్తే మన భవిష్యత్తు బాగుంటాది. ఒక సరైన నాయకుడిని ఎంచుకుంటే, ఎందుకంటే బయటున్న వాడికే తెలుస్తాది. చదువుకున్న వాడికే తెలుస్తాది. నుంచున్న నాయకుల్లో ఎవడు మంచోడు. అంటే నేను చెప్తానండి, ప్రపంచంలో ఎవరో కూడా 100% జెన్యూన్ కాదు. 100% మంచోడు కాదు. నేను మంచోడినే ఎన్నుకోవాలి అనేది తప్పు. హ్మ్. ఉన్న వాళ్ళలో మంచోడెవడు? ఉన్న వాళ్ళలో మంచి ఎక్స్‌పీరియన్స్ ఎవరికుంది? ఎవరు డెవలప్ చేయగలరు? ఎవరు డిస్ట్రాయ్ చేస్తారు? ఇట్లాంటియన్నీ ఆలోచించుకొని మీ ఓహోటాక్‌ని ప్రాపర్‌గా మనం వినియోగించుకోగలిగితే, మనకి ఒక మంచి దేశ భవిష్యత్తు ఉంటది. అట్ ద సేమ్ టైమ్ మన భావితరాలకి తర్వాత తరాలు. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ నాది 40 ప్లస్‌కొచ్చేసాను. ఇప్పుడొచ్చేసిన తర్వాత ఇంక నా లైఫ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. నేను ఎవరి గురించి ఆలోచించాలి? నా పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. సరే, ఏది పోయింది నాకెందుకు అనుకుంటే, రేపొద్దున ఈ సమాజంలోనే నా పిల్లల్ని వదిలేసి వెళ్ళాలి నేను. సో, వాళ్ళ పరిస్థితి ఏంటి? హ్మ్. ఇప్పుడు ఎంప్లాయీస్ ఉన్నారు. ఎంప్లాయీస్ కొంతమంది ఉండారు. వాళ్ళకి అధికారం ఉంది కదా అని జులుం చూపిస్తా ఉంటారు. రేపు ఆ ఎంప్లాయీస్ పిల్లలు కూడా ఆ ఎంప్లాయీస్ ఎవరు కదా! అవును. అన్‌ఎంప్లాయీస్ కూడా అవుతారు. లేదంటే వేరే సెక్టార్‌కెళ్తారు. సో, వాళ్ళ మీద కూడా ఇప్పుడు ఎవరైతే జులుం చూపెడుతున్నారో అలాంటి ఎంప్లాయీసే ఆ పిల్లల మీద జులుం చూపించినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎట్లాగుంటదండి? వాళ్ళ గతం గుర్తు రాదా? ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా చూస్తే సరే, పెద్ద పండగ, దేశంలోనే చాలా పెద్ద పండగ ఓటింగ్ అనేది ప్రతి ఒక్కరు ఒప్పుకుంటాం. మీరన్నట్టుగా ట్రైన్స్, ఈ బసెస్ అన్నీ చాలా వరకు చాలా ఫాస్ట్‌గా, క్విక్‌గా రిజర్వేషన్స్ అయిపోయాయని చెప్తున్నారు. నిజంగా వీళ్ళంతా వెళ్ళిన వాళ్ళంతా ఓటేస్తారనే గ్యారంటీ కూడా లేదు కదా! ఇన్నాళ్ళు నాకు తెలీదు కానీ, ఇప్పుడు మాత్రం గ్యారంటీగా ఏస్తారని వెళ్తున్నారండి. హ్మ్. అంటే ఎవరిని నాట్ ఓన్లీ మన ఒక ఆంధ్రప్రదేశ్ గురించనే కాదు, హైదరాబాద్ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా ఎక్కడైనా ఓటింగ్ పర్సెంటేజ్ గురించి వచ్చేసరికి చాలా చోట్ల మీ ఇప్పుడైతే మీరు టాక్స్ పేయర్స్ అని చెప్తున్నారు. బట్ ఐటీ సెక్టర్, ప్రధానంగా ఐటీ సెక్టర్ పేరు ప్రధానంగా అనిపిస్తుంది. ఐటీ వాళ్ళు ఓటు వేయరు. లేదా ప్రైవేట్ సెక్టర్‌లో ఏదైతే హైయర్ ప్రొఫెషన్స్‌లో ఉంటారో వీళ్ళు పెద్దగా ఓటు వేయరు. ఇంకా చూస్తే వాళ్ళకే ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. వాళ్ళున్న ఏరియాస్‌లో మంచి రోడ్డు ఉంటది. మంచి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ ఉంటాయి. లేదా ఏదో ఒక ఏ1 ఏ ఏ ఏ క్లాస్ ఏ1 ఫెసిలిటీస్ అన్నీ వీళ్ళున్న ఏరియాలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళొచ్చి ఓట్లు వెయ్యరు అన్న ఒక కంప్లెయింట్ అయితే మొదటి నుంచి ఉంది. మీరన్నట్టుగా 2 డెకేడ్స్ అవ్వచ్చు, లేదా 1 ½ డెకేడ్ అవ్వచ్చు, వాటెవర్ ఇట్. ఈ కంప్లెయింట్ రైజ్ అవ్వడానికి ప్రధానంగా మీరు అన్నట్టుగా ఒక డెవలప్‌మెంట్ చూసుకొని, డెవలప్‌మెంట్ లేని కారణంగా ఓటేస్తామంటున్నారు తప్ప ఇప్పుడు మీరు, అది మన రెస్పాన్సిబిలిటీ అని ఎందుకు ఫీల్ అవ్వలేకపోతున్నారు? రెస్పాన్సిబిలిటీ అనేది ఎప్పుడు తెలుస్తదండి? మనకు కష్టం వచ్చినప్పుడే ఇది మన రెస్పాన్సిబిలిటీ. హ్మ్. ఇప్పుడు నా వాక్ స్వాతంత్రం ఉంది. అంటే యాక్చువల్‌గా మనం చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి కూడా ఓటు యొక్క విలువను చదువుకుంటే తెలుస్తుంది. మన ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచే ఓటు వాల్యూ తెలుస్తుంది. మనకు ప్రజాస్వామ్యం గురించి తెలుస్తుంది. ఇంత దాకా చదువుకున్న తర్వాత ఇంకా మన కష్టం వచ్చేంత వరకు వెయిట్ చేయడం అనేది ఫూలిష్‌నెస్ కదా! సో, ఒకటి సుఖాల్లో మరుగుపోయినోడికి ఏది గుర్తుండదండి. హ్మ్. ఇప్పుడు దేవుడు గుడికి ఎప్పుడెళ్తారండి? ఆడికి కష్టం వచ్చినప్పుడే మోస్ట్‌లీ చాలా అంటే మంది ఇప్పుడు ఓట్లేసే వాళ్ళందరూ కష్టాలున్నాయి కాబట్టి ఓట్లేస్తున్నారంటారా? ఓట్లేసేవాళ్ళందరూ కాదు. ఆ! ఎస్పెషల్లీ ఈసారి ఓటేసేవాళ్ళందరూ కూడా దాన్ని గుర్తించి, ప్రజాస్వామ్య విలువను గుర్తించి మాత్రమే వెళ్తున్నారు హ్మ్. అని కాన్ఫిడెంట్‌గా చెప్పగల విషయం. ఎందుకంటే ఇంత దారుణంగా, ఇంత ఆహ్, లక్షలలో ఎంప్లాయీస్ కానీ, లక్షల్లో ఈ ఓటర్స్ కానీ తమ వేరే వేరే సొంత దేశాల ఊర్లకి నుంచి కూడా వస్తున్నారు. వేస్తున్నారు. వీళ్ళందరూ ఎందుకు వస్తున్నారు ఈరోజే? ఇన్నాళ్ళు రాలేదు. హ్మ్. మీకు లాస్ట్ డికేడ్స్‌లో ఎప్పుడూ జరగలేనిది ఈ 5 ఇయర్స్‌లో మాత్రమే ఇంత ఓవర్‌గా డిస్కషన్స్. అంటే ఏ ఇద్దరు జరిగినా గాని ఓటుకెళ్తున్నావా లేదా అని అడుగుతున్నారు. ఓకే. సో, ఎక్కడ జరిగినా, ఎక్కడ డిస్కషన్స్, టీ పాయింట్‌కి వెళ్ళండి, లేదంటే ఏ రెస్టారెంట్‌లో కూర్చోండి, ఆఫీస్‌లో కాఫెటేరియాలో కూర్చోండి, ఎక్కడైనా కూర్చున్నా ఓటుకి ఈ ఈ 1 మంత్ నుంచి జరిగే డిస్కషన్స్ ఏంటంటే ఓటుకెళ్తున్నావా లేదా? ఓటేస్తున్నావా లేదా? ఇదే హ్మ్. ఎందుకొస్తుంది? ఇన్నాళ్ళు రాలేదే. లాస్ట్ 2019లో ఉన్నాను నేను. అప్పుడెప్పుడు ఇంత పెద్ద డిస్కషన్స్ జరగలే. 2014లో ఇంత పెద్ద డిస్కషన్స్ జరగలే. హ్మ్. కానీ ఇప్పుడే ఎందుకు జరుగుతుంది? ఒకటోది. సో, మీరు అదే రీజన్ అయితే మన డిస్కషన్ ముందు మీరు ఒక మాట అన్నారు. డెవలప్‌మెంట్ అనేది దీనికి పెద్ద రీజన్ కాకపోవచ్చని. ఈ 10 ఇయర్స్‌లో తెలంగాణ చాలా గ్రాడ్యువల్‌గా డెవలప్ అయిందని చెప్పి మనం చూస్తున్నాం. మీరు ఐటీ ప్రొఫెషనల్ ఉన్నారు కాబట్టి ఆ సెక్షన్ ఏదైతే గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ చాలా ఓ రేంజ్‌లో డెవలప్ అయినాయి. చూసేవాళ్ళందరూ ఇది హైదరాబాదా లేదంటే వేరే కంట్రీ అని చెప్పుకుంటున్నారు అని చెప్పేసి గత పరిపాలన ఉన్నంత వీళ్ళని చెప్పుకున్నారు. మన సోషల్ మీడియాలో పెట్టడం గాని, ట్వీట్స్ చేయడం గాని, అధికారంలో ఉన్నోళ్ళు కావచ్చు, మినిస్టర్స్ అవ్వచ్చు, పర్టిక్యులర్ కేటీఆర్ కావచ్చు. ఇంత డెవలప్ చేసిన తర్వాత కూడా ఇక్కడ గతంలో ఇక్కడ గవర్నమెంట్ పడిపోయింది. ఓకే. అప్పుడు మీరు అక్కడ డిస్ట్రాయ్ అవుతుంది. లేదా ఆంధ్రప్రదేశ్ మన పర్టిక్యులర్ 2 రాష్ట్రాల గురించి మాట్లాడుకోవడం కాదు. ఓటింగ్ పర్సెంటేజ్ గురించి చూసుకున్నట్టయితే యెప్. డెవలప్‌మెంట్ అనేది ఓటింగ్‌కి క్రైటీరియా కాకపోవచ్చు కదా! సో, డెవలప్‌మెంట్ అనేది ఓటింగ్ క్రైటీరియా కాకపోవచ్చని అంటాం కానీ,
సో అనేది మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ కనిపిస్తుంది కదా అదే హైదరాబాద్లో. చెప్తా అండి. సో అన్ని ఫెసిలిటీస్ మన దగ్గరకు వస్తున్నప్పుడు నేను ఎందుకు వెళ్ళాలి ఇంకా? ఉమ్, సో అన్న ఒక రకమైన స్టేజ్కి వెళ్ళిపోతున్నాడు ఈ మనిషి. ఉమ్, సో నేను వెళ్ళకపోయినా కానీ నేను వెళ్తేనే నేను ఒక్కడనే ఓటేస్తే గెలుస్తాడా ఏంటి ఒక మంచోడు అని ప్రతి ఒక్కడు ఇంటి దగ్గర ఉండి మనకి చిన్నప్పుడు ఒక కథ చెప్పేవారు. ఒక రాజుగారు మంత్రి వచ్చి రాజుగారితో మన రాజ్యంలో అవినీతి పెరిగిపోయింది సార్ అంటే, సో ఎందుకు పెరిగింది అదేం లేదు అలాంటి ఏం చేయలేదు నా ప్రజలు అనగానే సరే అని చెప్పేసి సరే చెక్ చేద్దామని చెప్పేసి ఒక పెద్ద కుండను పెట్టి రాజ్యం అంతా చాటింపు వేస్తారు. పాలు పోయమని. పాలు పోయండి కుండలో అని. సో వాళ్ళు ఏమనుకుంటారంటే నేను ఒక్కడనే వేయకపోతే కుండలో నీళ్ళు ఏమైనా కనపడతాయి ఏంటి అందరూ పాలు వేస్తాను నేను ఒక్కడనే వేస్తున్నాను కదా అని అనుకొని వేస్తున్నారు. ఎవరి తీరా పాలు తెల్లవారు వెళ్ళి చూసేసరికి అందరూ నీళ్ళే ఉన్నాయి పాలు ఏమీ లేవు. అట్లాగే చదువుకున్న ప్రతి ఒక్కడు ఏంటంటే నా ఒక్క ఓటుతోనే ఆయన గెలిచేస్తాడా ఏంటి నేను వేయకపోతే పెద్ద ఏమైపోద్ది కొంపలు మునిగిపోతాయి ఏంటి అనేది ఆలోచించి ఓటుకి వెళ్ళటం లేదు. కానీ ఇది ఎంత డేంజరస్ చెప్తాను, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నాకు తెలిసినంత వరకు ఏ స్టేట్లోనైనా లేదంటే దేశంలో ఎంపీస్లోనైనా కానీ మెజారిటీ సీట్స్ ఆల్మోస్ట్ 60 to 70% ఆఫ్ సీట్స్ మార్జిన్ ఆఫ్ 1 to 1.5% ఓటింగ్. 1 to 1.5% ఓటింగ్ మాత్రమే మార్జిన్ మెజారిటీ సీట్స్ విన్ అవుతున్నారు. అవును. సో ఈ 1 to 1.5 సీట్స్ 1% ఆఫ్ ఓటింగ్ ఎవరు అంటే మాలాంటి ఎంప్లాయీస్ వెళ్ళకపోవడం వల్ల. మేము వెళ్ళగలిగితే ఇఫ్ ఇన్ కేస్ నిజంగా ఒక నాయకుడు మంచోడని తెలిసి నేను సో విన్ అయింది ఒక తనకేంటంటే తనకి ఏ విషయం తెలియదు కానీ ఆయన విన్ అయ్యాడు. ఒక మంచి నాయకుడు ఉన్నాడు, డెవలప్మెంట్ అంటే తెలుసు, విజనరీ అంటే ఏంటో తెలుసు, ఆయన ఓడిపోయాడు. సో నాకు తెలుసు ఈయన ఇస్తే బాగుంటుంది అని, కానీ నేను ఒక్కడనే ఓటేస్తే ఆయన గెలుస్తాడా ఏంటి అని నాలాంటి వాళ్ళు ఎంతోమంది ఉండిపోవడం వల్ల మంచి నాయకుడు పవర్లోకి రావటం లేదు, చెడ్డ నాయకుడు పవర్లోకి వచ్చి దాన్ని డిస్ట్రాయ్ అవుతుంది తప్ప డెవలప్మెంట్ కావట్లేదు. రెండోది ఏంటంటే అంటే ఈ సెగ్మెంట్ మీరు ఓన్లీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతున్నారా, దేశం గురించి కూడా దేశం మొత్తం అండి, దేశం మొత్తం ఓకే. ఎక్కడ లేదు ఇది. ఇప్పుడు సరే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ అనుకోవచ్చు. మీకు ఇందాక ఎగ్జాంపుల్ చెప్పా 2023లో తెలంగాణలో జరిగిన ఎలక్షన్స్లో హైదరాబాదులో నాట్ మోర్ దెన్ 40% ఓటింగ్ జరిగింది. అవును. ఎవరు వెళ్ళలేదు. పక్కాగా చెప్తున్నానండి, మాస్ ఓటర్స్ 100% ఓటింగ్ పడుతుంది. అవును. మీరు చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ ఎట్లాగంటే హైదరాబాద్ సిటీలో 40% ఓటింగ్ ఉంది, మీరు మారుమూల పల్లెటూరులోకి వెళ్తే మోర్ దెన్ 95% ఓటింగ్ ఉన్నది. పల్లెటూరులో ఎవరున్నారండి? ఇల్లిటరేట్స్ ప్లస్ ఏంటంటే ముసలి వాళ్ళు వీళ్ళే కదా ఉన్నారు. అంతెందుకు దాదాపు మనకు ఆదివాసీలు చూసుకుంటే ఫారెస్ట్ ఏరియాలో గుట్టలెక్కి దిగి నడుచుకుంటూ వచ్చి మరి ఓటేసి వెళ్ళిపోతుంటారు వాళ్ళు. ఒక్క చిన్న పోలింగ్ బూత్ ఉంటే అక్కడికి వచ్చేసి కిలోమీటర్ల కొద్ది గుట్టలు ఎక్కడం దిగడం వచ్చి ఓటేసి వెళ్ళిపోతుంటారు. సో అట్లా ఏంటంటే ఓన్లీ ఇల్లిటరేట్సే ఈరోజు ఎలక్షన్స్లో చైతన్యవంతంగా ఉన్నారు. చదువుకొని ఎవరైతే ఉంటున్నారో ఎస్పెషల్లీ బయటకు వచ్చేసి ఉంటున్నారో వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న సౌకర్యాలకు అలవాటు పడిపోయి సరే ఒకరోజు సెలవే కదా ఎంజాయ్ చేయొచ్చు అని అనుకున్నా తప్ప ఈ ఒక్కరోజు నేను ప్రాపర్గా జాగ్రత్తగా ఆలోచించి ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటే అంటే మీరు చెప్పేదాన్ని చూస్తే ఒక కాంట్రవర్షియల్ పాయింట్ కనిపిస్తుంది. ఇప్పుడు మనం అనుకున్న కాల్కులేషన్ ప్రకారం విలేజర్స్ లేదా ఆదివాసులు వీళ్ళు ఓటేస్తున్నారు కానీ సరైన నాయకుడు ఎంచుకోవటం లేదు. అంటే వీళ్ళేనా విధ్వంసం, రాష్ట్రాన్ని విధ్వంసం చేసేది ఓటర్లే కదా ఇండైరెక్ట్గా? ఓకే చెప్తా. ఇప్పుడు మన ఇంట్లో స్టేట్మెంట్ మీరు ఇండైరెక్ట్గా అంటున్నాను నేను. నేను చెప్తా, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మన ఇంట్లో పిల్లలు ఉంటారు, వాడికి చాకు ఉంటుంది, అక్కడ చాకు పట్టుకుంటే తెగుతుందని చెప్తేనే కదా ఆయన పట్టుకోవడం మానేస్తాడు, లేదంటే ఆయనకి తెగితేనే కదా తెలిసేది. అంతే తప్ప మనం ఆ చాకుని పట్టుకొని ఎక్కడో తెగితే అంటే ఆ అబ్బాయి మీద నిందేస్తామా మనం? అదే నేను చాకు పట్టుకొని కోసుకుంటే లేదు లేదు మీరు రాంగ్ స్టేట్మెంట్. నేను చెప్తాను ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్, ఒక నిమిషం. కంపారిజన్ కరెక్ట్ ఏమో కానీ నేను చెప్తాను సంబంధించి అదే ఓటర్లు కూడా నేను వస్తా. ఇప్పుడు అదే కత్తి నేను పట్టుకొని కోసుకుంటే నన్నేమంటారు, పిల్లలు పట్టుకొని కోసుకుంటే పిల్లలు ఏమంటారండి? ఇద్దరిని ఒకేలా కంపేర్ చేయరు కదా. ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కోసుకుంటే సైకోను లేదా మూర్ఖుడు అంటాము. అంటే ఇప్పుడు ఓటేసిన వాళ్ళు సైకోస్. అదేనే చెప్తా. ఇప్పుడు ఓటర్ ఎవరైతే నుంచుంటున్నారో ఎలక్షన్లో కాంటెస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి ఇల్లిటరేట్స్ పెద్దగా తెలియదు. లేదండి అట్లా అనుకోవద్దు ఎప్పుడైనా. ఓటర్లకి గ్రామీణ ప్రజలకి చదువుకోలేదు కాబట్టి ఏం తెలియదు, చదువుకోలేదు కాబట్టి వీళ్ళకి ఏం తెలియకపోవచ్చు. మనిషి ఎలాంటోడు లేదంటే ఏం చేయగలడు అనేది, ఎందుకంటే గత చరిత్ర అందరూ మర్చిపోతారు. ఓకేనా, చాలా తక్కువ మందిగా గుర్తుంటుంది. సో అందువల్ల ఏంటంటే ఇప్పుడు నేను నుంచున్నాను అనుకోండి, ఫస్ట్ టైం నేను నుంచుంటున్నా, ఓకే నా గురించి ఏం తెలిస్తే చెప్పండి, నేను కొత్తగా ఆ ఏరియాలోకి వెళ్ళి నేను కాంటెస్ట్ చేస్తున్నా. ఇక్కడ వ్యక్తి కంటే
మేనిఫెస్టో లేదా ఆయన నించున్న పార్టీ కావచ్చు. ఇది ఇవన్నీ మేనిఫెస్టో ఈ ఉపయోగపడతాయి. రోజు మేనిఫెస్టోలో ఏమున్నాయండి? ప్రతి ఒక్కరు ఫ్రీ తప్ప ఏదైనా ఉందా మేనిఫెస్టోలో? దేశమంతా అదే సో కనిపిస్తుంది. అట్లాగని చెప్పేసి మేనిఫెస్టోలో ఎవరు ఫ్రీ ఇస్తున్నారో వాళ్ళకి ఇచ్చేసారంటే ఓటర్స్ అందరూ డబ్బులు కాసుపడిపోయి ఓటేసారనా? ఉమ్. కాదు కదా. సో వాళ్ళకి పెద్దగా తెలియదండి. ఓవరాల్గా చూసుకుంటే ఓటింగ్ పర్సంటేజ్ పెంచడానికి ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక ఒక మంచి మాట అన్నారు. ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఒక పండగకి సంబంధించి ఒక రైళ్లు పెంచడం కావచ్చు, బస్సులు పెంచడం కావచ్చు, లేదా బస్ ఫేర్స్ కంట్రోల్ చేయడం కావచ్చు, వీటన్నిటి సంబంధించి చూసుకుందాం. ఇది ఓటింగ్ పర్సంటేజ్ని పెంచే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా? ఖచ్చితంగా ఉందండి. ఉమ్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ నిజానికి మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశే కాదు, ఇక్కడ నుంచి ఎక్కడైనా హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వెళ్ళే వాళ్ళకి ప్రాబ్లం క్లియర్ అవుతుంది. Yes. బస్ ఫేర్స్ Yes. క్లియర్గా ఉంటాయి. లేదా కొంచెం మారుమూల ప్రాంతానికి వెళ్ళి ఓటేసే వాళ్ళకు కూడా కొంత ఇది Exactly. ఉంటుంది. సో సెలవులు ఇవ్వడం ఒకటి. సెలవులు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ నుంచి మన హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 1 డే అయిపోతుంది కదండి. అవును. వెళ్ళి ఓటు క్యాష్ చేసుకొని మళ్ళీ ఇమీడియట్గా రావాలంటే కొద్దిగా ప్రాబ్లం అది. ఉమ్. సో దాన్ని అట్లీస్ట్ ఒక 2 డేస్ ఇచ్చేసి తర్వాత వర్కింగ్ డేస్ పెట్టేసుకోండి ఉమ్. కాంపెన్సేట్ చేసేసుకోవడానికి. పెట్టుకొని ఇచ్చేస్తే ఒకటోది. రెండోది ఏంటంటే ఫేర్స్. ఉమ్. మీరు చెప్పినట్టు ఈ ఫేర్స్ మన దేశం మొత్తం ఒకసారి జరగట్లేదు కదా ఎలక్షన్స్. అవును. సో కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ని ట్రాన్స్పోర్టేషన్ని ఇటు డైవర్ట్ చేయండి. ఎలక్షన్స్ ఏవైపోతే ఉన్నాయో అవును. ఫర్ సపోజ్ మహారాష్ట్రలో జరగట్లేదు, మహారాష్ట్ర నుంచి బస్సులు ఇటు మొబిలైజ్ చేయండి. ఈ 1 or 2 డేస్కే కదా. అవును. సో థౌజండ్స్ ఆఫ్ బస్సెస్ ఇక్కడికి వస్తే ఫ్రీ అయిపోద్ది, అందరూ ఫ్రీగా వెళ్తారు. అట్ ద సేమ్ టైం ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్ రానివ్వండి, అట్లాగే కర్ణాటకకి వెళ్ళేటప్పుడు ఆ పక్క స్టేట్ తెలంగాణ నుంచి పంపించండి. ఉమ్. అంతా ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉంటుంది కదా. అవును. మీకు ఈజీగా ట్రాన్స్పోర్టేషన్ జరిగినప్పుడు ప్లస్ ఏంటంటే బస్ ఫేర్స్ ఫ్రీగా కూడా ఇవ్వాల్సిన లేదు. ఇందాక మీరు అన్నట్టు అట్లీస్ట్ గవర్నమెంట్ ప్రైసెస్ ఉంటే సేమ్ ఓకే. ప్రైస్. నా భవిష్యత్తును కాపాడుకోవడానికి నేను ఒక 1000 రూపాయలని ఖర్చు పెట్టలేనా? ఇప్పుడు నేను ఫ్యామిలీతో వెళ్ళాలనుకోండి, ఒక 6 మెంబర్స్ ఉన్న నా ఫ్యామిలీ ఈరోజు వెళ్ళాలంటే ఆల్మోస్ట్ 3,000 to 4,000 ఉంది వైజాగ్కి. Hmm. వెళ్ళి రావడానికి ఆల్మోస్ట్ నాకు 50,000 ఖర్చు అవుతుంది. బేర్ చేయగలను నేను. అదే. సో మెయిన్ ఇది. నెక్స్ట్ ఏంటంటే రెండోది, ఇప్పుడు లేదు అనుకుంటే కొంతమందికి ఎన్ఆర్ఐస్కి ఓటింగ్ ఇస్తున్నారు. అట్లాగే ఎందుకు ఇవ్వకూడదు వాళ్ళు? ఉమ్. ఇప్పుడు హైదరాబాద్లో మేము ఉన్నాం, ఓకే, లొకేషన్ బేస్ చేసుకొని వెబ్ కాస్టింగ్ ఎందుకు చేయకూడదు? ఉమ్. ఇప్పుడు టెక్నాలజీ కూడా క్లియర్ ఎస్ ఉంది, నాకు ఆధార్ ఉంది. ఆధార్ నుంచి ఫింగర్ ప్రింట్ ఉంది, ఐరిస్ ఉంది, అన్నీ ఉన్నాయి. అవును. ఒక లొకేషన్ ట్రాక్ చేసుకోండి. పని ఎక్కడైనా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవడన్నా వేయిస్తాడో ఏ చేస్తాడో అన్నది లొకేషన్ ట్రాక్ చేసుకోండి. ఐరిస్ ఉంది, దానికి ఆధార్ వాడుతున్నాము. అవును. ఏది ఇన్కమ్ ట్యాక్స్కి ఆధార్ వాడుతున్నాం, బ్యాంక్ అకౌంట్కి ఆధార్ వాడుతున్నాం. ఎందుకు ఓటుకి ఆధార్ని లింకప్ చేయట్లేదు మ్యాండేటరీగా? ఉమ్. ఉమ్. ఫస్ట్ చేయాల్సింది గవర్నమెంట్స్ ఏం చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది అన్నిటికీ కాదు, బ్యాంక్ అకౌంట్స్కి లేదంటే పాన్ కార్డ్కి వీటికి కాదు, ఓటుకి చేయాలి. ఎందుకంటే ఓటు ఇది ఒక పెద్ద రిఫార్మ్ అవుతుంది దేశంలో. ఇదే ఫస్ట్ రిఫార్మ్ అవుతుందండి. యాక్చువల్గా ఇది Biggest reform చేస్తే దానికి హెల్త్కి చేసుకోవాలి. ఉమ్. సో హెల్త్ పక్కన పెట్టేసిన ప్రజెంట్ మనం ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎలక్షన్స్కి ఎప్పుడైతే ఆధార్ కార్డుని లింకప్ చేస్తామో డూప్లికేట్స్ పోతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. సెకండరీ థింగ్, వాళ్ళకి ఏమన్నా ఎక్కడి నుంచి అయినా వాడు క్యాష్ చేసుకోవచ్చు వెబ్ కాస్టింగ్ ఇచ్చుకుంటే. అవును. ఇప్పుడు నేను ఉన్నాను, సరే నేను ఎక్కడి నుంచి ఓకే, నాకు ఎవరన్నా వచ్చి బెదిరించి ఓటు కండిషన్ కూడా పెట్టొచ్చేమో ఈసీ నుంచి, ఓటు వేయకపోతే ఆధార్కి సంబంధించి ఒక ఏమన్నా Yes. ఫర్దర్గా ఇష్యూస్ ఉండొచ్చు Yes. అని ఒక పెట్టినప్పుడు కూడా ఖచ్చితంగా ఓటింగ్ కంపల్సరీ. ఇప్పుడు హాలిడే ఇచ్చారు కదండి, అవును. దే హ్యావ్ టు ఎలక్షన్ కమిషన్ మెయిల్ సర్క్యులేట్ చేయమండి అన్ని కంపెనీస్కి. Hmm. మేము ప్రూఫ్ చూపించకపోతే ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న సెక్యూరిటీ కానివ్వండి, సీఈఓ అవనివ్వండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపెనీకి వచ్చి రిటర్న్ ఇచ్చినప్పుడు వాళ్ళు ప్రూఫ్ చూపించమనండి, వాళ్ళు ఓటు Actually క్యాష్ అది పెట్టినట్టున్నారు కదా ఇప్పుడు. యాక్చువల్గా మనకి అది ఎవరైతే మ్యాండేటరీ ఏం కాదు కదా. ఇంకు చూపిస్తేనే ఆ రోజు వర్కింగ్ లేగా అది మ్యాండేటరీ కాదు, మ్యాండేటరీ కాదు. మ్యాండేటరీ కాదు, అన్ని కంపెనీస్కి లేవుగా. ఓకే. సో ఎలక్షన్ కమిషన్ అన్ని కంపెనీస్కి పంపించి సో సర్క్యులేట్ చేసుకొని ఓన్లీ వాళ్ళకి మాత్రమే కన్సిడర్ చేయండి, లేదంటే ఆబ్సెంట్ ఆప్షన్ వేసేయండి. లాస్ ఆఫ్ పే ఏంటి, లీవ్ కింద కూడా కన్సిడర్ చేయొద్దు, దాన్ని లాస్ ఆఫ్ పే చేసేసేయండి. అట్ ద సేమ్ టైమ్ డిసిప్లినరీ యాక్షన్ కూడా తీసుకోమనండి, తప్పే ఉంది. వర్కింగ్ డే నీ రైట్ నువ్వు యూజ్ చేసుకోలేదు, నీ రైట్ని యూజ్ చేసుకోవడానికి నీకు హాలిడే ఇచ్చినప్పుడు నీ రైట్ని యూజ్ చేసుకోవట్లేదు నువ్వు. ఆబ్వియస్గా అది నెగ్లిజెన్స్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే నువ్వు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోమండి, తప్పే ఉంది అది. బట్ ఇదన్నీ కూడా ఈసీ కానీ గవర్నమెంట్స్ కానీ ప్రాపర్గా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసినప్పుడు. ఎందుకంటే అయితే కొన్ని నిర్బంధం కూడా పెట్టకూడదు కాబట్టి సరే కొన్ని ఒక ఆప్షనల్ గా చెప్తా ఉంటాయి. మీరు అన్నట్టుగా బస్ ఫేర్స్ అనేది చాలా వరకు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. చాలా ఎక్కువ ఉందండి. ట్రైన్ ఫెసిలిటీస్ పెంచడం కానీ లేదా రకరకాల ట్రైన్ ఫెసిలిటీస్ అనుకోండి, ట్రైన్ ఫెసిలిటీస్ చాలా తక్కువ ఉన్నాయి. అది దాన్ని ఎవరిలో బ్లాక్ చేయలేరు కాబట్టి అది ప్రాబ్లం లేదు అందులో. కానీ టికెట్స్ దొరకటం లేదు. నేను మార్నింగ్ ట్రై చేసా, విత్ ఇన్ సెకండ్స్ లో తత్కాలు కూడా అయిపోయినాయి. సో ఎట్లాగ ఉన్నాయి ఇది ఫేర్స్, నెంబర్ ఆఫ్ ట్రైన్స్ పెంచండి. ఎలక్షన్స్ ఎటువైపు ఉన్నాయో అటువైపు. ఎట్లా ఇంకా టైం ఉంది, నిజంగా వాళ్ళు నిజంగా యాక్షన్ తీసుకొని ఓటింగ్ పర్సెంటేజ్ పెంచాలనుకుంటే ఈ 2 days చాలు వాళ్ళకి. పక్కాగా చేయాలనుకుంటే వాళ్ళు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఏంది అన్నెసెసరీ రూట్స్లో ఉన్న ట్రైన్స్ కొన్ని క్యాన్సిల్ చేయొచ్చు. ఎన్ని చేయట్లేదు క్యాన్సిలేషన్స్. ఎక్కడైతే ఈ ఎలక్షన్స్ జరుగుతున్నాయో అటువైపు మొబిలైజ్ చేయండి వాటిని. 1-2 రోజులు అంతే కదా. అంతే
తర్వాత మనం అన్నంత నార్మలే. Hmm. ఇది కూడా ఏంటంటే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ ప్రజల భవిష్యత్తు ఇన్ని ఆధారపడినది ఇది. ఇది ఒక పెద్ద నిజంగా పండుగ. మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం కానీ ఈ హైయర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు నిజంగా దేశ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారంట. లేదండి. మెజారిటీ పీపుల్ ఆలోచించట్లేదు. నిజంగా ఆలోచిస్తే ఆ రోజుకి అతని ఫెసిలిటీస్ ఇప్పుడు నేను బాగుందన్నా లేదా ఇక్కడ వరకు ఆలోచిస్తున్నారు తప్ప దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, లేదా ఈ ఫ్యూచర్ ఏంటి, మన పిల్లల ఫ్యూచర్ ఏంటి, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిగతా కంట్రీస్తో మనం కాంపీట్ అవ్వాలనేది ఈ సెక్షన్ అప్పుడే అసలు వాళ్ళు ఆలోచిస్తారంట. ఆలోచించట్లేదని చెప్తాను నేను. 100% చెప్ప మెజారిటీ ఎగ్జాంపుల్ Hmm. హైదరాబాద్ ఓటింగే నేను ఎగ్జాంపుల్ చెప్తానండి. Hmm. నిజంగా అంత ఆలోచించే వాళ్ళు అయితే యాజ్ ఎ ట్యాక్స్ పేయర్గా మేము ముందుండాలి అవును. ఓట్ వేయడానికి. ఎందుకంటే ఇన్ని లక్షలు మేము ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నప్పుడు, ఇన్కమ్ ట్యాక్స్ అనే కాదు, ఎనీ ట్యాక్స్ పేయర్, ఈవెన్ గుండు సూదు కొన్నవాడు కూడా ట్యాక్స్ Tax పేయర్. కడతాడు, అవును. సో నేను గవర్నమెంట్ కట్టే ప్రతి రూపాయిని ప్రాపర్గా వాడుతున్నాడా లేదా అలాంటి వాడిని మాత్రమే నేను ఎలక్ట్ చేసుకోవాలని నేను ముందుండి నా ఓటుని వేయాలండి. అవును. సో అప్పుడు మాత్రమే చేయగలం. కానీ మీరన్న హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్, మంచి మంచి ప్రొఫెషనల్స్లో ఉన్న వాళ్ళు అందరినీ అన్నాం. Hmm. మెజారిటీ పీపుల్ మాత్రం దే ఆర్ నాట్ గోయింగ్ టు క్యాష్ దేర్ ఓట్స్. విచిత్రం ఏంటంటే వీళ్ళు ఆఫీసులో కూర్చొని చాలా రకాల టీమ్స్ తయారు చేసి ఓటు వేసే వాళ్ళ మీద సెటైర్లు వేస్తుంటారు. ఎస్. ఇటు వీళ్ళు ఓటుకు పోయి అక్కడ ఎవరో సరే తాగేసి ఎవడో ఒక 2 3 ఓటేశారని చెప్పేసి వాళ్ళ మీద మేము చేయటమా, లేకపోతే వీళ్ళు డబ్బులు తీసుకొని వీళ్ళ మీద సెటైర్స్ చేయడం అనేది ఇంకొంచెం దారుణమైన విషయంలా కనపడుతూ ఉంటుంది మనకి. వీళ్ళు ఆఫీసులోనే కూర్చుంటాడు. ఎస్. యాక్చువల్గా మనకు ఒక సామెత ఉంటుంది, వినేవాడికి చెప్పేవాడు చెప్పేవాడు లోకు లోకు అన్నట్టు. మనం ఓటేయం, చెప్పేవాడికి వినేవాళ్ళు ఎక్కువ. చెప్పేవాడికి వినేవాడు లోకు అన్నట్టు. సో మనం ఓటు ఎలాగో వేయం. అవును. సో ఓటు వేసిన వాడిని చూడరా, వాడు ఏంటంటే అలా వచ్చా వాడి వాళ్ళే కదా అలాంటి ఆ స్టేట్లో అలాంటి గవర్నమెంట్ వచ్చింది, మనం వేయలేదు, బట్ ఆడిని వీడిని నిందిస్తాం. నువ్వే వెళ్ళొచ్చుగా, కదా నేనే వెళ్ళి వస్తే. బాధ్యతను క్లియర్ Yes, ఇట్లా చెప్పాను కదా, మెజారిటీ సీట్స్ 1 to 1.5% ఓటు మార్జిన్తోనే గెలుస్తున్నారు. వాళ్ళు మాత్రమే గవర్నమెంట్ బిల్ చేయగలుగుతున్నారు, వాళ్ళ ద్వారా మాత్రమే. సో నిజంగా బాగా ఆలోచించేవాడు, దేశం కోసం కానీ రాష్ట్రం కోసం కానీ ఆలోచించేవాడు ఎవడైనా కానీ వెళ్ళి ఆ రోజు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకొని పద్ధతి ప్రాపర్ నాయకుడిని సెలెక్ట్ చేసుకోగలిగితే మంచోళ్ళే ఉంటారు నాకు తెలిసినంత వరకు. మోస్ట్లీ అది జరగట్లేదు. కారణం ఏంటంటే ఒక రోజు సార్లు మీరు ఎందాకన్నా చూసారా, ఫ్యామిలీతో ఆడికన్నా పోవచ్చు, రెస్టారెంట్కి వెళ్ళొచ్చు, మూవీస్కి వెళ్ళొచ్చు, వన్ డే అనేది. నిజానికి మన దేశంలో ఉన్నటువంటి దరిద్రం అనుకోవాలి, దౌర్భాగ్యం అనుకోవాలి, కానీ ఓటింగ్ డేలు August 15th, January 26th ఇవన్నీ పబ్లిక్ హాలిడేస్ అయిపోయినాయి. నిజంగా దానికి ఒక ప్లానింగ్ ముందే ప్రాపర్ ప్లానింగ్ చేసుకొని పబ్లిక్ హాలిడే వస్తుంది కాబట్టి వెళ్ళిపోదాం. ముందే చెప్తున్నారు కదా, టికెట్స్ బుక్ చేసుకుంటున్నాం, చక్కగా ప్లాన్ చేసుకున్నాం. కానీ ఒకటి సార్, కానీ వన్ డే ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ఓటింగ్. ఆఫ్ కోర్స్. సో అది ఏంటంటే మినిమం 2 days అనేది. ఎందుకంటే ఒక రకంగా చూసుకుంటే 2 రోజులు పెట్టమనేది మన ఎలక్షన్ కమిషన్ కూడా శక్తికి మించిన భారం అవుతుంది. అవుతుంది సార్. ఎందుకు అవుతుంది? వాళ్ళేం దానికి ఏం చెయ్యరే, ఓన్లీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయడానికి అవుతుంది. అంటే 2 days ఎలక్షన్ పెట్టమని చెప్పట్లే. అట్లీస్ట్ 2 days ఇస్తే మేము వెళ్ళి రావడానికి ఉంటుంది. సెలవు ఇవ్వడం 2 days హాలిడేస్, దాని తర్వాత కాంపెన్సేట్ చేసుకోమనండి, ప్రాబ్లం కాదు అది. లేదు అనుకుంటే నిజంగా ఇది మంచి సూచనే. లేదు ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు, ఢిల్లీ నుంచి విశాఖపట్నం రావడానికి 1 day సరిపోద్దండి. ఈవెన్ ట్రైన్లో వచ్చినా బస్సులో వచ్చినా సరిపోదు. సో అక్కడ ఒక మిడిల్ క్లాస్ జాబ్ చేసుకుంటున్నారు, మిడిల్ లెవెల్ జాబ్ చేసుకున్నారు, ఫ్లైట్లో రాలేడు, తన ఓటుని ఎలా వినియోగించుకోగలడండి? తనకు ఓటు వేయాలనిపించిన కూడా స్తోమత. సో లేదు అనుకుంటే ఇందాక మనం అనుకున్నట్టు వెబ్ కాస్టింగ్ పెట్టమండి. 1 day కూడా అవసరం లేదు, 1 day కూడా హాలిడే అవసరం లేదు అప్పుడు వెబ్ కాస్టింగ్ పెట్టుకుంటే కదా. ఇంట్లో కూర్చొని 5 minutes అయిపోతుంది, వెళ్ళిపోతుంది, హ్యాపీగా పని కూడా చూసుకోవచ్చు మనం. అంతే. ఆ తర్వాత హాలిడే చేసుకున్నా ఇబ్బంది లేదు, అది మన ఇష్టం. గవర్నమెంట్ ఎలక్షన్ కమిషనే హ్యాపీ. అవును. సో ప్రజల్లో అవేర్నెస్ వస్తుంది. ఈ ఊరికైతే కాస్తో కోస్తో బలుపులాగా ఉంటుంది అంటారా మాట సరకూడదు. కానీ వాళ్ళ వల్లే దేశం ఒక విధంగా, అంటే మేమే అనుకుంటాం మా వల్లే దేశం నడుస్తుంది అని అనుకుంటాం, కానీ మా వల్లే దేశం నాశనం అవుతుంది. ఎందుకంటే మేము ప్రాపర్గా మా బాధ్యత నిర్వర్తించటం లేదు. అది దానివల్ల ఇప్పుడు మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి, లేదా దేశ భవిష్యత్తు కొంచెం వెనక్కి వెళ్తా ఉంది. కొంచెం చాలా వెనక్కి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు చూడండి, మన యుఎస్ నిజం చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశం అన్నా తీసుకోండి, వాటన్నిటికీ భిన్నమైంది భారతదేశం. ఎందుకంటే ఈ రిసోర్స్ లేదు అనేది లేదు, తక్కువ ఎక్కువ ఉంది. ఇప్పుడు చూడండి, కొన్ని కంట్రీస్కి ఆయిల్ రిసోర్స్ లేవు, కొన్ని కంట్రీస్కి మాత్రమే ఉంది. కొన్ని కంట్రీస్ కోల్ రిసోర్స్ లేవు, చాలా కంట్రీస్కి లేవు. ఓకేనా? గోల్డ్ ఇట్లాగా తక్కువ ఎక్కువ. మన కంట్రీలో మాత్రం ఆల్మోస్ట్ న్యాచురల్ రిసోర్స్ అన్నీ ఉన్నాయి, కానీ దాన్ని ప్రాపర్గా బిల్డ్ చేసి
ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసి యూటిలైజ్ చేసే ఒక లీడర్ ప్రాపర్గా దొరకటం లేదు అంటే రాజకీయ కారణం యంత్రాంగం కరెక్ట్గా లేదు. రాజకీయ యంత్రాంగం అనే కన్నా కరెక్ట్గా చెప్పాలంటే ఈ ఓటరే ప్రాబ్లం నా దృష్టిలో. సరైన నాయకుడిని ఎంచుకోవడం. సరైన Simple నాయకుడిని ఇన్ ద సెన్స్ ఇద్దరేనండి. మెయిన్ కల్ప్రిట్స్ రాజకీయ నాయకులు అంటాం కానీ నా దృష్టిలో మెయిన్ కల్ప్రిట్స్ ఇద్దరే. ఒకరు ఓటర్, Hmm. డబ్బులు తీసుకొని ఏ పార్టీ పడితే ఆ ఓటర్, లేదంటే మాలా ట్యాక్స్లు కట్టేసి ఇంట్లో కూర్చుంటాం ఓటేయకుండా వాళ్ళు. 2 లంచగొండలు, లేదనుకుంటే రాజకీయ నాయకులు ఒత్తిడి వల్ల పనిచేసే గవర్నమెంట్ ఉద్యోగస్తులు. ఈ ఇద్దరు కానీ ఓటరు ఉద్యోగస్తులు ప్రాపర్గా పనిచేస్తే ఎటువంటి రాజకీయ నాయకుడైనా తలొగ్గి పనిచేయాల్సిందేనండి. ఓకే. ఎందుకంటే ఏముంది, ఆ, ఇప్పుడు నేను ఒక మినిస్టర్ అయ్యాను అనుకోండి, నా మనుషులు తీసుకొచ్చి నా పోలీస్ స్టేషన్లోనో ఎంఆర్ఓలోనే పెడతా ఉంటాను. కానీ ప్రతి ఒక్కడు సిన్సియర్ అనుకోండి, ఎవరిని తీసుకొచ్చినా ఒకటే అన్నట్టు. అవును. ఎవడైనా కరెక్ట్గానే పని చేస్తాడు అన్నప్పుడు నేను ఆ పని చేయను. చేసిన పెద్దగా ఉపయోగం ఉండదు. అది సో వీళ్ళిద్దరూ కరెక్ట్గా, మనం రాజకీయ నాయకుల మీద ముందు నిందేసేస్తాం తప్ప మన తప్పును మనం సరిదిద్దుకొని తర్వాత వేయండి. అట్లాగంటే మనకు వచ్చిన అవకాశం, ఇప్పుడు కేరళలో ఒక పండుగ ఉంటుంది ఓనం. ఓనం అక్కడ క్యాస్ట్తో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, అందరూ పండుగ జరుపుకుంటారు. రాష్ట్ర పండుగలాగా ఉంటుంది. సో అట్లాగే 5 సంవత్సరాలకు వచ్చే పండగ మనకి ఇది దేశ పండగ అవ్వచ్చు, రాష్ట్ర పండగ అవ్వచ్చు. సో అందరూ వెళ్ళి చక్కగా ఓటేసి మంచి నాయకుడిని ఎలక్ట్ చేసుకొని ఆ 5 సంవత్సరాలు ఆ రాష్ట్ర భవిష్యత్తు లేదంటే ఆ దేశ భవిష్యత్తుని తీర్చిదిద్దేటట్టు నాయకుల్ని ఎలక్ట్ చేసుకొని ఆ, వస్తే మంచిది అని నా ఉద్దేశం అండి. రైట్ అండి, థ్యాంక్ యూ. Thank you. ఇది మనకు ఓటింగ్ పర్సంటేజ్ సంబంధించి మంచి మంచి సూచనలు చేశారు మిత్రుడు. ఈ మేరకు కొంత ఎలక్షన్ కమిషన్ ఆలోచిస్తే ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫర్దర్ ఎలక్షన్స్లో ఇది చాలా పెద్ద హెల్ప్ఫుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. బెదర్ చెప్పినట్టుగా ఏదైతే ట్యాక్స్ పేయర్స్ కానీ లేదా హైర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారో వీళ్ళు కానీ ఇల్లు దాటి బయటకు వచ్చి ఓటేస్తే దేశంలోనూ రాష్ట్రాల్లోనూ గణనీయమైనటువంటి మార్పులు మన రాజకీయ వ్యవస్థ పరంగా చూసే అవకాశం ఉంటుంది. సో హోప్ ఈసారి ఇంకాస్త పెరుగుతుంది. హైదరాబాద్తో పాటు ఆంధ్రప్రదేశ్ లేదా దేశవ్యాప్తంగా ఓటింగ్ పర్సంటేజ్ భారీగా పెరుగుతుందని ఆశిద్దాం. థ్యాంక్ యూ.